సంక్రాంతి పండగ అంటే అది కేవలం ఒక పండగ కాదు. మన సంస్కృతికి, శ్రమకు గౌరవిస్తూ ఐక్యతకు ఒక చిహ్నంగా ఉన్నటువంటి సంక్రాంతి పండగ ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నిర్వహించుకునేటువంటి ఈ పండుగను సామాన్య పౌరులకు సైతం అందించాలనేటువంటి ఆలోచనతో గుంటూరు నగరపాలక సంస్థ సౌజన్యంతో గతంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి మరింత వైభవంగా ఈ పండుగను ప్రతి ఒక్కరికి కూడా, నగరంలో జీవించేటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ సంక్రాంతి పండుగ సంతోషాలని అందించాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు కేవలం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంకే పరిమితం కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దీన్ని అందించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి శాసనసభ్యుడిగా దాని మీద దృష్టి పెట్టి గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా గుంటూరు కాకుమానివాడి తోటలో ఉన్నటువంటి నారావారి కళా ప్రాంగణంలో ఎంతో గొప్పగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 13వ తారీఖు ఉదయం నుంచి అక్కడ రంగోలీ అంటే ముగ్గుల పోటీలతో పాటు అదే రోజు 2-3 ముగ్గుల పోటీలతో పాటు ముఖ్యంగా తొక్కుడు బిళ్ళ ఆటలతో, అలాగే ఏడు పెంకలాట, గాలిపటాల కాంపిటీషన్స్ని నిర్వహించేటువంటి కార్యక్రమం. సాయంత్రం పూట కోలాటంతో పాటు జానపద నృత్యాలు, చెక్క భజన, అలాగే యోగాసన విన్యాసాలు, బహుమతి ప్రదానం అటువంటి కార్యక్రమాలు 13వ తారీఖు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నారావారి కళా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖున భోగి మంటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి కోలాటంతో పాటు గంగిరెద్దులు, అలాగే హరిదాసుల ఆటలు, తాడు లాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఇటువంటి ఆటలతో ఉదయం పూట ప్రజల్ని వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం పూట ఆ రోజు 14వ తారీఖు సాయంత్రం పూట 5 గంటల నుండి 9 గంటల వరకు పిల్లల భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే తంబోలా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు, బహుమతి ప్రదానం ఆ రోజు కూడా. అలాగే 15వ తారీఖున ఏదైతే పండగ రోజు ఉన్నదో ఆ రోజు పొంగళ్ళు వడ్డించేటువంటి కార్యక్రమంతో పాటు కోడి పందాలు, కర్రసాము, ఖోఖో వంటి ఆటలతో ఉదయం పూట, అలాగే సాయంత్రం పూట సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రీ, బహుమతి ప్రదానం. ఈ 3 రోజులు కూడా ఇటువంటి విధంగా చక్కగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారి సహకారంతో వినూతనంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూటమి నాయకులందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా ఆ ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మా ఇంటి కార్యక్రమంగా, మా ఇంటి పండగగా ప్రతి ఒక్కరు కూడా భావించి మీరందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం యొక్క టైటిల్ని మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి కూడా దీన్ని తీసుకొని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.